హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. ఇంకా కొన్ని పనుల కారణంగా లేట్ అయిపోయింది. ఎవరు ఏమనుకోవద్దు ప్లీజ్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. నేను నా డే రొటీన్ అంటే డే లైఫ్ ఎలా జరిగింది అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా ఇది మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత ఇంకా ముందట ఇంకా మాకైతే వాకిలి వచ్చేసి ముందు లేదండి, ఇట్లా సైడ్కి వచ్చేసింది. అంటే యాక్చువల్గా ఇది ఫ్రంట్కు ఇది డోర్ ఉంది కదా, యాక్చువల్గా మాకు ఇటు సైడ్ నుండి స్టెప్స్ వచ్చింది కాబట్టి ఇక ఇటు ముందుకైతే మేకల దొడ్డి ఉన్నది. అందుకనేసి ఇంకా ఇంటి ఇటు పక్కననే మాకు బోళ్ళు తోముకోవడానికి అక్కడ డ్రమ్ములు కానీ ఇంకా బట్టలు వాష్ చేయడానికి అక్కడంతా ఇటు సైడే ఉంటుంది. ఇంకా వాకిలి అనేది మేము ఇంతవరకే ఇంకా పెట్టుకున్నాము. ఇది మొత్తం ఇక మట్టి మట్టి లాగుంటది. అక్కడ బర్రెను కట్టేయడం కానీ ఆ చెట్టు కింద జామ చెట్టు కింద దుడ్డను కట్టేయడం కానీ అయితే చేస్తాము. కానీ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కానీ చెత్త కూడా ఎలా ఉంటుంది, ఇంకా బాగానే వస్తుంది. ఇంకా జామ చెట్లు, మామిడి చెట్లు అయితే అక్కడ అటు సైడ్ కూడా చెట్టు ఉన్నది కానీ పురుగు పట్టడం వల్ల అసలు కాయలు అనేది సరిగా రాలేదు. అంతా ఇంకా అలానే జరిగింది. ఇప్పుడు ఇంకొక చెట్టుకు నేను ఆల్రెడీ ఇంతకు ముందు మీకు ఒక మామిడికాయ చెట్టు చూపించాను కదా, దానికి కాయలు అయితే ఒక 20 ఏమో వచ్చినాయి. ఇగో ఈ ఆటో దగ్గర ఉన్న మామిడికాయ చెట్టుకి అసలు కాయలు అనేది సరిగా రాలేదు. కాకపోతే ఆ వచ్చిన కాయలు కూడా చాలా పెద్దగా మంచి స్వీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను వీడియో అంటే మామిడికాయ కటింగ్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంకా నైట్ అన్నం అయితే మిగిలిపోయింది. అప్పుడప్పుడు ఇట్లనే అవుతుంది. ఇక అందరూ తింటారు అనేసి ఎక్కువ పెడితే రైస్ అనేది మిగిలిపోయింది. ఇంకా అన్నం అయిపోయింది అనేసి మా అత్తమ్మ అయితే ఫస్ట్ అయితే నువ్వు పోపుకి అన్నం అయితే అన్నది. అందుకోసం నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి అయితే తీసుకొని అయితే కట్ చేస్తున్నాను. మా సైడ్ అయితే మేము పోపు అన్నం అంటాం. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే కొన్ని సైడ్ చిత్రాన్నం అంటారు ఆంధ్ర సైడ్. ఇంకా పులిహోర అంటే చింతపండు వేసిన పులిహోర అంటారు. ఇంకా అంటే కొన్ని కొన్ని రకాలుగా పేరు అయితే పెడతారు కదా. ఇంకా మా తెలంగాణ సైడ్ అయితే పోపు అన్నం అయితే అంటాము. ఇక అన్నము ఒకరి మందము ఉంటే ఇంకా ఏదన్నా కర్రీ మార్నింగ్ కర్రీ చేసిన దాంతోనే తింటాము. కాకపోతే బాగా ఎక్కువ మిగిలింది అనుకోండి ఇంకా ఈ విధంగానే పోపుకైతే వేస్తాము. ఇంకా మంచిగా వేస్ట్ కాకుండా ఇక పడేయకుండా అందరము తినడానికి అయితే బాగుంటుంది. ఈసారి అయితే ఫస్ట్ నేను శనగపప్పు ఇంకా అందులోకి పల్లీలు ముందుగానే వేయించి సపరేట్ గా పెట్టుకున్నాను. అక్కడ చిన్న కట్ అదే ఒక టిఫిన్ మూతలో కనిపిస్తుంది కదా, నేను వేయించుకొని ఫస్ట్ సపరేట్ గా పెట్టుకున్నాను. ఎందుకంటే ఆనియన్ పచ్చిమిర్చి కూడా అన్నం ఎక్కువ ఉంది కాబట్టి నేను అవి ఎక్కువ తీసుకుంటున్నాను. అందుకనేసి ఇవి అవి అంటే రెండు బాయిల్ కావాలి, వేడి కావాలంటే బాగా మంచిగా వేడి కావాలంటే అది బాగా ఇంకా రెడ్గా అయిపోతున్నాయి, అంటే బాగా మాడిపోయినట్టు అవుతున్నాయి అనేసి నేను ముందుగానే ఇవైతే సపరేట్ గా అయితే వేయించుకొని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్, పల్లీలను శనగపప్పు. ఆ తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ బాగా మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత పసుపు కొంచెం ఉప్పు కరివేపాకు అయితే వేసి బాగా కలిపిన తర్వాత ఇంకా ఈ అన్నం అయితే మంచిగా పొడి పొడిగా అయితే చేసుకున్నాను. చూడండి ఎంత అన్నం అయితే మిగిలిపోయిందో. ఇంకా ఇంత అన్నం అనేది ఇంకా పడేయొద్దు అనేసి ఇంకా ఒకరైతే తింటాము కానీ రాత్రి అన్నం అనేసి ఎక్కువ తినరు కదా, ఇంకా కుక్కకి అని అంటారు. అందుకనేసి అట్లా వేస్ట్ చేయొద్దు అనేసి ఇక మేమైతే ఇట్లా ఖచ్చితంగా పోపన్నం అయితే పెట్టుకుంటాము. ఇంకా ఇంతకు ముందు అయితే నేను పల్లీలు వేయించినప్పుడు అయితే అసలు అవి ఎక్కడ మాడిపోతాయని నేను అలానే ఉంచాను. ఇక కొంచెము అంటే కొంచెం పచ్చి పచ్చిగా అనిపించింది అనేసి నేను ఈ విధంగా అయితే ఇలా చేశాను, సపరేట్ గానే వేయించి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ మూకుడు ఉన్నది కదా అసలు నాకు తిప్పడానికి కూడా వస్తలేదు, అంత రైస్ అయిపోయింది. అసలు అందరు తింటారని అనుకున్నాం కానీ అసలు ఎవరు సరిగా తినలేదు. ఇక కొంచెం ఇట్లా గడ్డలు గడ్డలు లాగా ఉంటది కదా రైస్, ఇక నేను చేయితోనే ఇక ఇట్లా పొడి పొడిగా చేస్తున్నాను. ఇంకా మా బావను వచ్చి తొందరగా అయిందా అనేసి అయితే అంటున్నాడు. ఇంకా నేనైతే రైస్ అయిపోయింది అనేసి అయితే అన్నాను. తర్వాత పైనుండి ఈ శనగపప్పు పల్లీలు అనేది మళ్ళీ యాడ్ చేసి ఇట్లా కలుపుకున్నాను. అంతేనండి, సింపుల్ గా మన పోపన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయితే సోరకాయ కర్రీ చేద్దామని అయితే అనుకున్నాను.
ఇంకా మా అత్తమ్మ అయితే సోరకాయ, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే ఇంకా ఫస్టే అంటే కట్ చేసి పెట్టింది. ఇంకా తను నాకు మంచిగానే హెల్ప్ చేస్తుందండి. అంటే ఎందుకంటే పొలం పనికి వెళ్ళాలి. అంటే ఇక్కడ మాకు వడ్లు అనేది అక్కడ ఎండబోసి సంచులలో నింపాలి కాబట్టి, ఇంకా పొద్దున్నే వాళ్ళు పనులలోకి వెళ్ళిపోతారు కాబట్టి, తొందరగా మార్నింగే అన్నం, కూర కావాలి కాబట్టి, ఇంక మా అత్తమ్మ అయితే నాకైతే హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, నేను అటు ఆ గ్యాస్ నుండి ఈ గ్యాస్‌కి ఎందుకు పెట్టానంటే, అక్కడ గ్యాస్ అనేది కింద తిప్పినప్పుడు బాగా హార్డ్‌గుండి ఇరిగిపోయిందన్నమాట. ఇంకా మా బావ నన్ను ఒకటే తిట్టిండు, "చూసుకోవా" అంటే నేనైతే సిమ్‌లో పెట్టాలని ఇలా తిప్పాను. తిప్పిన తర్వాత అది ఇరిగిపోయింది. అది ఎప్పటినుండో టైట్‌గున్నది. ఇంక నేనేం చేస్తాను, ఇంకా అది ఇగ విరిగిపోయింది. ఇంక తిడతారు గదా! ఇగ ఎందుకిరగొట్టినవు అట్లా ఇట్లా అనేసి ఇగ నేను ఇగ సైలెంట్‌గానే ఏం పట్టించుకోకుండా ఇగ కర్రీ అయితే చేస్తున్నాను. ఇగ ఇటు పొయ్యి అయితే కొంచెం మంచిగానే పని చేస్తుంది. ఇంక మా దగ్గర ఇంకో గ్యాస్ ఉన్నది పాత గ్యాసు. ఆ గ్యాస్‌ది అది తీసి దీనికైతే బిగించిల్లు. అదైతే నేనైతే కావాలని చేయలేదు. అంటే అనుకోకుండా తిప్పాను. అది హార్డ్‌గానే ఉండే ఇంతకుముందు గూడా. కాకపోతే ఇప్పుడు అది అంతా మాడిపోతుంది. సిమ్‌లో పెట్టాలనేసి నేను ఇట్లా అంటే కొంచెం ఫాస్ట్‌గా తిప్పానన్నమాట. ఫాస్ట్‌గా ఏం లేదు. అది ఇటు వస్తేనే వస్తలేదు. ఇట్లా కొంచెం అన్నా అనగానే అది ఇరిగిపోయింది. ఇక తర్వాత సోరకాయ కర్రీ చేయడానికైతే ఇక నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఇందులో సేమ్ పచ్చిమిర్చి, ఆనియన్ నేనైతే రైస్ బ్రౌన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. లిటిల్ హౌస్ రైస్ బ్రౌన్ ఆయిల్. ఇక నేను చాలా వీడియోస్‌లో గూడా మీకు చెప్తున్నాను గదా! ఆయిల్ అయితే నేను రైస్ బ్రాన్ ఆయిలే యూజ్ చేస్తున్నానండి. యాక్చువల్‌గా రొయ్యలు గూడా ఉన్నాయి. రొయ్యలును సొరకాయ పడితే చాలా బావుంటుంది గదా! ఎందుకో ఇది సమ్మర్ నాకు వేడిగా అనిపిస్తుంది. తినొద్దనుకుంటేనే ఇంక టెంప్టేషన్ అంటే ఇగ తినాలి అని ఇంకా అనిపిస్తుంది. రొయ్యలును మంచిగా యాడ్ చేసుకుంటే బావుంటది గదా! అనిపిచ్చింది. కాకపోతే మా అత్తమ్మని అడిగాను. ఫస్ట్ ఇంగా వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటే వంకాయ ఏమొద్దు రొయ్యలే చేద్దాం. అహా! రొయ్యలు గూడా వద్దు. సొరకాయ కర్రీ చేద్దాం అనేసి అన్నది అత్తమ్మ. కానీ మన సైడ్ తెలంగాణ స్పెషల్‌లో రొయ్యలు చాలా ఫేమస్ గదా! సోరకాయను, రొయ్యలు వేసుకుంటే ఎలా ఉంటది? చాలా టేస్ట్‌గా మంచిగా అనిపిస్తది. ఇంకొక ముద్ద ఎక్కువ గూడా తినాలనిపిస్తుంది గదా! అలా అనేసి నేను సోరకాయలో రొయ్యలు వేసి చేద్దామంటే, ఇంకా మా పెద్ద బావ ఇంకా రొయ్యలు వేస్తే తినడు చాలా వేడి గదా! అందుకే వద్దు తీ అనేసి అయితే చెప్పింది మళ్ళీ. సర్లే అనేసి ఇంక నేను గూడా సరే అత్తమ్మ వద్దు తీ ఉత్త సోరకాయ గూడా తింటే బావుంటది గదా! అంటే మంచిగా పచ్చిమిరపకాయలేసుకొని చేసుకుంటే బావుంటది. మళ్ళీ కారం పొడి వేయొద్దు. ఓన్లీ పచ్చిమిరపకాయలు మంచిగా వేసుకుంటే చాలా టేస్ట్‌గుంటుంది. మంచిగా లేతగున్నది సోరకాయ కర్రీ. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇటైతే లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాస్ అయితే ఇంకా మా మా బావయితే అది పెట్టిండు తిప్పేది. ఇంక నేను ఒక పక్క పాలు, ఒక పక్క చాయ్ అయితే పెట్టాను. ఇంక నేనైతే చాయ్ అయితే తాగను. పాలే తాగుతాను. అంటే ఫస్ట్ ప్రియారిటీ పాలు. ఇగ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంక మన కోసం స్పెషల్‌గా ఇంక నాకు పాలు అనైతే ఏం చెప్పను. ఇంకా టీ ఉంటే ఏదైనా తాగుతాను. కానీ ఇంకా ఫస్ట్ ప్రియారిటీ అయితే పాలు తాగడానికే నేను అది ప్రయత్నమే చేస్తాను. ఆ తర్వాత ఇంకా బోలు ఉండే కొన్ని ఇంకా ప్లేట్స్ అవి ఇవి ఉంటే ఇంకా అవి గూడా వాష్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక నేను అక్కడ బోళ్ళు తోమే దగ్గర గూడా అసలు పుదీనా ఉంది. ఇది మొత్తం అసలు మొన్నైతే అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుందనంగా మొత్తం ఎండిపోయింది. అసలు ఎట్లా ఎండిపోయింది ఇది మళ్ళీ ఇట్లా మంచిగా గ్రోత్ అవుతదా లేదా అనేసి చాలా టెన్షన్ పడ్డాను నేనైతే. ఎందుకంటే ఇంక మన ఇంటి దగ్గర పెంచుకున్న పుదీనా చెట్టు అయితే చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మేము బయట కొనే ప్రసక్తే లేదు. అప్పుడప్పుడు ఏదైనా నాన్ వెజ్ కర్రీ వండేటప్పుడు మటన్ గానీ, చికెన్ గానీ ఇంకేదైనా పుదీనా పచ్చడి చేయాలంటే ఇంక మేము కొనుకొచ్చే ఇంకా పనే ఉండదు. ఇంటి దగ్గరనే ఇట్లా పుదీనా మేము తెంపుకొని మంచిగా వాష్ చేసుకొని ఇంట్లో అయితే యూజ్ చేస్తాము. నేను ఇంతకుముందు వీడియోలో గూడా మీకు చిక్కుడుకాయ చెట్టు అనేది ఎట్లా పారిందో మీకు చూపించాను గదా! అది మొత్తం ఎండిపోయింది. అది మొత్తం తీసేసి ఇంగ మా మామయ్య అయితే కాలబెట్టిండు. ఇప్పుడే మళ్ళీ చిగురైతే వస్తుంది. ఇప్పుడైతే అంటే కొన్ని గింజలు అలానే పడి ఉంటాయి గదా! ఇంకా మనమైతే ఆల్రెడీ చెట్టు ఉన్న దగ్గరనే గింజలు పడి మళ్ళీ మనకైతే ఇట్లా మొలకలు వచ్చి మళ్ళీ చిగురనేది వస్తుంది. అంటే మళ్ళీ మళ్ళీ పెట్టనవసరం లేదు. ఇంకా మాకు వాటర్ అనేది అన్‌లిమిటెడ్ గదా! మోటార్ వేస్తే అసలు అంటే జాగ్రత్తగానే వాడుకోవాలి. ఎందుకంటే మోటార్ గూడా కాలిపోతది. కాకపోతే మాకు వాటర్ అనేది ఏం ప్రాబ్లమ్ లేదు. బానే ఉంటాయి గాబట్టి, ఇంకా చెట్లు గూడా మంచిగానే ఏమన్నా పెడితే మంచిగానే ఎనుకుంటాయి గానీ, ఈ కోతుల బాధనే ఎక్కడ ఏమన్నా పెడితే చాలు ఈ కోతులు వచ్చి ఎక్కడ ఆగం చేస్తాయి అనేసి ఊకే టెన్షన్ పడతాం. ఇంటి ముందైతే మొన్న ఉల్లిపాయ మొక్కయితే నాటాము. అసలదైతే ఏదో మనిషి చేతులతోని పీకుతే చూడు అట్లనే పీకి తెంపుకపోతుంది ఉల్లిపాయది.
ఇట్లా చేస్తే కోతులైతే. అందుకనేసి ఇంటి దగ్గర ఏమైనా పెట్టుకోవాలంటే అసలు ఈ కోతులతోనే భయం ఉంది ఫ్రెండ్స్. అందుకే ఏం సరిగా పెట్టుకోవడం లేదు. ఇంకా మా బావనో ఏమంటాడో చుట్టూ కంచె వేయాలి మంచిగా కోతులు రాకుండా. ఎందుకు వచ్చినా గానీ పైనుండైనా దునుకుతాయి ఎట్లనో ఒక దిక్కంటే ఎట్లనైనా బాగా బందోబస్తుగా కోతులు రాకుండా ఏదో ఒకటి ప్లానింగ్ చేసి మంచిగా కూరగాయలు ఇంటి దగ్గరే పెంచుకోవాలి. ఎందుకంటే మనము మన ఈ జనరేషన్‌లో అయితే లేనిపోని రోగాలు వస్తున్నాయి గదా! ఏదో ఒకటి వస్తుంది. అంటే మనం మంచిగా ఫ్రెష్‌గా బయట కొనుక్కొని తినాలన్నా అంటే ఏదన్నా కూరగాయలైనా ఏదైనా ఏదైనా తినాలంటే మందు వేసే చేస్తున్నారు గదా! కాకపోతే మనమే నేచురల్‌గా మంచిగా ఇంటి దగ్గర ప్లేస్ ఉంది గదా! ఇట్లా ఎట్లనైనా పెంచుకుందాం అనుకున్నాం గానీ దాన్నింకా ప్రొటెక్ట్ చేయాలి మంచిగా. అంటే చూసుకుంటూ ఉండాలి. వాటర్ పెట్టాలి. ఇంకా గడ్డి ఉంటే తీసేయాలి. అంటే దాని గురించి కూడా టైం అనేది కేటాయించాలి. ఇక మాకైతే ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా ఇంటి ముందే అంటే ఇంటి ముందు మేము టమాటా చెట్లు గానీ, ఇంకా చిన్న చిన్నగా ఇంకా చిక్కుడుగాయ చెట్టు గానీ, పచ్చిమిర్చి అనేది ఇంకా పెట్టుకుంటాము. మెంతాకు గూడా వేసుకుంటాం. ఇంకా పుదీనా గూడా ఆల్రెడీ ఉన్నది. ఇగో ఇదే అండి నేను మామిడికాయ చెట్టు ఇంటి దగ్గర అన్నది. ఇంకా ఇది కొంచెం ఇగ అంటే ఇంక కొంచెం మాగాలి. కానీ ఇలా ఉన్నా గానీ భలే టేస్ట్ ఉంటుంది. స్వీట్‌గుంటుంది. ఇగ అస్సలిది ఇగ మనము ఎటువంటి మందు పెట్టకుండా పండించింది. అంటే ఇలా మేమైతే ఫస్ట్ గాలికి మొన్న మొత్తం అన్నీ రాలిపోతున్నాయని ఇంక మా అక్క వాళ్ళైతే ఇంకా కొన్ని తెంపి ఇంట్లో పెట్టిల్లట. అంటే తక్కువనే వచ్చినాయి. చాలా తక్కువొచ్చినాయి. ఒక 20 ఏమో, ఒక 25 ఏమో ఎళ్ళుతాయట కాయలు. అంతే అసలెక్కువ రాలేదు. చెట్టయితే చాలా పెద్దగున్నది. ఈ కోతులనేవి అందులో ఒక 10 ఏమో అంతా పాడు జేసినాయి. ఇంకొక 10 ఏమో గాలికి మొత్తము పాడైపోయి అంతా ఇట్లా కొంచెము ఏమంటారు ఖరాబయిపోయినాయి. అసలట్లా ఒక 50 కాయలేమో వేస్ట్ అయిపోయినాయి అనుకుంటా ఫ్రెండ్స్ అసలు. ఆ తర్వాత మిగిలినయి ఒక 25 ఏమో, ఒక 20 ఏమో మిగిలినాయి. అవి గూడా అట్లనే ఖరాబయిపోతాయి అనేసి ఇంకా తెంపి ఇంట్లో ఒక గంపలైతే పెట్టిల్లు. ఇగ ఎటువంటి మందు లేకుండా ఇంకా అవి వాటంతట అవే ఇట్లా కొంచెం మంచిగా మాగినాయి. మాగిన తర్వాత ఇంక నేనైతే ఇట్లా కట్ జేసి ఇగ ఇంట్లో వాళ్ళకిచ్చి నేను గూడా తిన్నాను. ఇంకా తర్వాత ఇగ ఇదైతే బాయికాడ దగ్గర అంటే ఇగ పొలం దగ్గర ఇగ ఒర్రె కాడ మేమైతే ఇంకా వడ్లనేయి ఇవి మేలన్నమాట. ఆల్రెడీ అంటే ఇగ మొన్ననే మిషన్ పట్టిల్లు. మిషన్ పట్టి ఒక కుప్పైతే వేసిల్లు. వేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనము ఇంకా వేరే సంచులలో నింపి అమ్మడానికి అంటే పెట్టాలి గదా! అనేసి ట్రాక్టర్ అయితే తీసుకొనొచ్చిన తర్వాత ఇంక నన్నైతే ఇంక నువ్వు గూడా రా అనేసి అన్నారు. అంటే నేను అది మోయనవసరం లేదు. జస్ట్ నేనట్లా ఇంక నింపి పెడితే ఇగ మా బావ వాళ్ళే తీసుకుంటున్నారు. నేనైతే ఇగ వాటిని వాళ్ళకి అందియను గూడా అందియడం లేదు. ఇంక మా బావ "నువ్వు నాకు చేతికి ఏమి అందియకు. జస్ట్ అట్లా నింపి పెట్టి సైడ్‌కి పెట్టు చాలు" అనేసి అయితే చెప్పిండు. ఇగ నేనైతే జస్ట్ ఇట్లా నింపి సైడ్‌గా పెడుతున్నా. పాపం ఇగ మా బావనే ఇగ దాన్ని ఇంకా ఎత్తుకొని ఇగ దాంట్లో అయితే ట్రాక్టర్‌లో అయితే పోస్తున్నారు. అసలు అది గూడా నాకు జస్ట్ ఒక 20 మినిట్స్ ఏమో పట్టింది ఫాస్ట్‌గానే. ఇంకా మా బావ వాళ్ళు అది ముందే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసి ఇక ఒక సగం వరకైతే చేసిల్లు. ఆ తర్వాత నేను వెళ్ళాను. నేను జాయిన్ అయ్యి ఇగ వాళ్ళకైతే హెల్ప్ చేశాను. ఎండైతే చాలా బీభత్సంగానే కొడుతుంది. కాకపోతే ఇగ నేనైతే ఇంకా తలకైతే అది టవల్ అయితే కట్టుకొని, అంగైతే వేసుకొని ఎండ ఎండ పడకుండా ఇలా అయితే మంచిగా వాళ్ళకైతే కుప్పలైతే అందించాను. కానీ ఇట్లా వ్యవసాయం పని చేయడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైమ్. నా మ్యారేజ్ అయిన తర్వాత ఈ విధంగా ఒక రైతు బిడ్డ జీవితం అనేది ఎలా ఉంటుందో నేనైతే స్వయంగా నాది నేను అంటే ఇలా గ్రహించగలిగాను. ఇంక మళ్ళీ ఆ పంట చేతికొచ్చే వరకు ఇంకా చాలా భయమే ఉంటుంది. ఇంకా వర్షం వచ్చినా గానీ, ఆ వర్షానికి ఎక్కడ మళ్ళీ కొట్టుకుపోతుందా అనేసి అయితే అనుకున్నాను. అగో చూడండి మా కుక్క ఉరుకుతుంది. ఆ కుక్క అయితే ఇంకా మేమెక్కడికెళ్తే అక్కడికొస్తుంది. ఇగ మేమైతే ఆ వడ్లు అనేది కుప్ప మొత్తము ట్రాక్టర్‌లో అంటే ఎత్తి అందులో వేసే వరకు ఆ కుక్క మాతోనే ఉన్నది. ఇంకా అంటే ఇప్పుడు అంటే మా ఇంటి దగ్గర నుండి బావి కాడికి కొంచెం దగ్గరనే ఉంటది. అంటే కొంచెం దూరం ఉన్న బావి దగ్గర గూడా వచ్చింది. అది మేము చాలా షాక్ అయ్యాము. ఇగ మేము ఆటోలో పోతే అది మా ఆటో ఎనకాలనే వచ్చేది. అందుకే మా బావ అంటాడు, "అరే! కుక్కకు చాలా విశ్వాసం ఉంటది" అనేసి. ఇంకా అది ఏం చేసినా చేయకపోయినా ఇంకా దానికి కొంచెము బుక్కడు బువ్వైనా ఎయ్యాలనిపిస్తది. ఇగ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మా బావ వాళ్ళు "నువ్వైతే ఇగ సైడ్‌కైతే వెళ్ళు. మేము ఇదైతే వెతుకుంటాం" అనేసి అన్నారు. అగో చూడండి ఆ కుక్క దాంట్లోనే తిరుగుతాంది. అది మళ్ళీ ముందుకు పోయి ఉన్నది. అది ఇంటికి పోలేదు. ఎప్పుడైతే ఇగ మళ్ళీ ఇంకా మేము నడుచుకుంటా వెళ్తున్నామో అప్పుడు అదే మాతో పాటే వచ్చింది. ఇంకా నేనైతే వరి మిషన్ కోసేటప్పుడైతే లేను. అంటే ఇది మేలు వడ్లన్నమాట. అప్పుడు నేను హన్మకొండలోనే ఉన్నాను.
యాక్చువల్‌గా మేము హన్మకొండలోనే ఉంటాం ఫ్రెండ్స్. సో, ఇట్లా వడ్ల పని, ఇంకా మొలకలు అలకడం అంటే ఇప్పుడు అసలు వరి అనేది నాటు వేయడం అనేది స్టార్ట్ అయిన కాడ నుండి ఇగ మా బావ అంటే మా హస్బెండ్ నేనైతే ఖచ్చితంగా అక్కడ హెల్ప్ చేయడానికైతే వెళ్తాము. ఇంట్లో ఏమన్నా పనున్నా గాని ఇంకా మా బావను రమ్మంటారు. ఇంకా నేను గూడా వెళ్తాను. నేను గూడా ఇంట్లో పని చేయడం కానీ, బావి దగ్గర ఏమన్నా పనుంటే ఇట్లా వ్యవసాయం పని గూడా చేస్తూ ఉంటాను. అసలు చాలా మంది చూసేవాళ్ళు షాక్ అయితారు. నా వీడియోస్ చూసినప్పుడు బ్లెస్సీ అంటే నువ్వు పని చేస్తున్నావా? అసలు ఎందుకంటే ఇక చిన్నప్పటి నుండి పుస్తకాల పురుగులనమాట. చిన్నప్పటి నుండి రెసిడెన్షియల్ స్కూలు, హాస్టల్ లైఫే ఇగ హాస్టల్ పెట్టిన ఫుడ్డే తినుకుంటా ఇగ చదువుకుంటూ ఉండేదాన్ని. అలాంటిది నాకు ఇంకా బయటకొచ్చి ఇట్లా ఎండకు చేయడం అంటే ఇంకా ఫస్ట్ టైము. అంటే హాలిడేస్‌లో వచ్చినప్పుడు ఎప్పుడో అట్లా వెళ్తూ ఉంటాను గానీ, ఇగ అసలు ఇయర్ అయితే ఈ నాటేసిన కాడ నుండి ఫస్ట్ మొలకలు అలికిన కాడ నుండి ఈసారి మంచిగానే నేను గూడా బావి దగ్గరికెళ్ళి మంచిగనే పని చేశాను. అంటే నేను అనుకోవడం కాదు. మా బావ గూడా అన్నాడు, "బాగానే నువ్వు మంచిగనే చేస్తున్నావు. ఇంకా చూస్తే చాలు నేర్చుకుంటున్నావు, చేసేస్తున్నావు. ఇంకా నీకైతే ఏ పని రాదు అన్న ప్రసక్తే లేదు. అన్ని పనులు వస్తాయనేసి" చాలా మెచ్చుకుంటాడు గూడా. ఈ వరి అంతా ఇగ మొత్తము ఆ సంచి అనేది కుప్పబోసిన తర్వాత ఇగ మేమైతే ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక డ్రైవర్ అయితే లేడు. తనకైతే ఫోన్ చేశాము. ఇంకా ట్రాక్టర్‌లో వడ్లు నింపడం అయిపోయింది. ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళాలి అనేసి అయితే తనకైతే ఫోన్ చేశాము. ఇంకా మేమైతే వెళ్తున్నాం. చూడండి మా కుక్క ఎనకాల వస్తుంది. ఇప్పుడొస్తుంది. మేము వస్తున్నప్పుడు వస్తుంది. ఇదంతా ఇంకా బావి దగ్గరనే అండి. అంటే ఉర్రె కాడ. ఎండైతే చాలా ఘోరంగున్నది ఫ్రెండ్స్. ఎండల అబ్బబ్బా! ఏందబ్బా ఈ ఎండల పని అని అనిపిస్తది. కాకపోతే ఇంగ మనము అన్నం తినాలంటే ఇగ కష్టపడాలి గదా! ఖచ్చితంగా కష్టపడాలి. ఇగ మా బావ వాళ్ళైతే ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక నేను వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత హన్మకొండకు వెళ్ళాలి అనేసి ఇంకా మా బావ వాళ్ళు వెళ్ళిపోయిల్లు. అంటే ట్రాక్టర్ తీసుకొని అవి వేరే దగ్గర పోయడానికైతే వడ్లను పోయడానికైతే వెళ్ళిపోయారు. ఇక నేనైతే ఇంటికొచ్చి మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బట్టలైతే నానబెట్టాను. ఇగ ఈ చిన్న గోళం ఉన్నది గదా! ఇగ ఇందులో నుండి వాటర్ పోసుకుంటూ ఈజీగా బట్టలు వాష్ చేయడానికి వస్తుంది. ఇంకా డ్రమ్ములకెళ్ళి ఎత్తుకొని మళ్ళీ ఇందులో అంటే నింపుకోకుండా డైరెక్ట్ ఈ చిన్న డ్రమ్‌లోకి పట్టుకుంటే ఇక సరిపోతాయి ఫ్రెండ్స్. ఈజీగా ఉంటుంది. అది కష్టంగా ఏమనిపించదు వాటర్ విషయంలో అయితే. ఇంకా మంచిగా చాపుడు బండి ఉన్నది గదా! ఇగ అక్కడ నేనైతే బట్టలైతే వాష్ చేస్తాము మేము. మంచిగా అనిపిస్తది. ఇగ మనము ఇగ డ్రమ్ములలో ఉంటే మళ్ళీ అక్కడికెళ్ళి వాటర్ మళ్ళీ బకెట్‌లో పోసుకొని జాడిచ్చుడు అట్లా అని ఏముండదు. ఇగ మంచిగా పంపు పట్టుకుంటే నీళ్లు ఈ చిన్న డ్రమ్ములో అయితే నిండిపోతుంది. ఇగ ఉతికిన తర్వాత డైరెక్ట్ ఇగ అక్కడనే ఫాస్ట్‌గా జాడించుకోవచ్చు. ఫాస్ట్‌గానే అయిపోతది ఇలా. ఒకప్పుడైతే వాటర్ కొరత చాలా ఉండేది గదా! అసలు ఇంకా చాలా ఉండేది. ఇప్పుడైతే ఇంటింటికి పంపులొచ్చినాయి గాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ పని చేసినా మా అత్తమ్మ అయితే ఖచ్చితంగా అంటే ఇగ మేమైతే అప్పుడైతే ఇలా ఇలా చేసేవాళ్ళం, ఇలా పడేవాళ్ళం అయితే ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. మేమైతే వాటర్ అనేది ఎక్కడి నుండో బావి కాడ నుండి ఆ బావి తెలుసా నీకు తెలవది. ఎంత దూరం నుండో అది బిందె మీద బిందె పెట్టి ఎత్తుకొని వచ్చేటోళ్ళము. మంచినీళ్ళు కూడా తాగడానికి ఒక బావి ఉండేదట. ఆ బావి దగ్గర నుండి ఎత్తుకొని వచ్చేవాళ్ళట. ఇగ చెప్తా ఉంటది నాకు. ఇగ మోటరైతే బంద్ జేసినాం. ఎందుకంటే ఇగ ఆ చిన్న డ్రమ్ అయితే చిన్న గోళం నిండిపోయింది గదా! మళ్ళీ ఇంగ వేస్ట్ అయిపోతాయి వాటర్ అనేసి ఇగ నాకు సరిపోతాయి. మా బాబాయ్, నాయి మాత్రమే బట్టలుండే. ఇంకా బట్టలైతే వాష్ చేసిన తర్వాత ఇక నేనైతే హన్మకొండకు వెళ్ళడానికని ఇగ రెడీ అయ్యాను. ఇంకా మా బావ అప్పటికి రాలేదు. ఇంకా మా అక్క కొడుకే మా పిన్ని ఇగ నన్ను డ్రాప్ జేసిండు. ఎక్కడ ఎలకతుర్తి దగ్గర. ఇంకా ఇంటి దగ్గర గూడా చాలా ఇంకా కోళ్ళుండే ఫ్రెండ్స్. ఆ కోళ్ళయితే ఇప్పుడు ఒక కోడొచ్చింది గదా! కోడి అసలు దాదాపుగా కోళ్ళన్నీ అమ్మినాము అప్పుడే. ఎందుకంటే అంతా ఇవి డేగలొచ్చి ఎత్తుకొని పోయి చంపేది. ఇంకా పిల్లులు వచ్చి ఆగం చేస్తున్నాయనేసి ఇంకా మేమైతే కోళ్ళనైతే అమ్మేసినాము. ఇప్పుడైతే ఇంక చిన్న చిన్న కోడి పిల్లలుండే అవి ఇప్పుడే పెద్దగయిపోయినాయి. అవి ఒక రెండో, మూడో ఉన్నాయి అంతే. అప్పుడైతే ఇంక నేను ఊకే వీడియోలయితే అప్‌లోడ్ చేస్తున్నాను నాటుకోడి కూర అనేసి. ఇంగ ఇప్పుడైతే చాలా తక్కువనే అయింది. నా వీడియో అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి. ఇంకా ఇంకొకటైతే స్పెషల్ చేశానన్నమాట. ఆ స్పెషల్ ఏంటిదనేసి నేనైతే మీరు చూస్తూ ఉండండి. అట్లనే ఏంటిదో నేను మీకు చూపిస్తాను. అది ఇగ ఎప్పటినుండో చేద్దాము అనేసి అంటే ఇది పండుగ, పబ్బాలనేసి ఏమి లేదు. మనకెప్పుడు తినాలనిపిస్తే చేయొచ్చు. ఇగ పండుగ రోజు ఏదన్నా
మంచి పండగ టైంలోనే చేయాలి స్పెషల్ అనేది నాకైతే అలాంటిది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక తినాలి చేయాలి అనిపిస్తే నేను చేసేస్తాను. నాకు రాకున్నా నేను ఇక మనకు యూట్యూబ్ ఉన్నది కదా, ఇక మనము తెలుగులో కొట్టినా ఇంగ్లీష్ లో కొట్టినా ఎట్లా కొడితే అట్లా మనకైతే యూట్యూబ్ అయితే మంచిగా రెస్పాండ్ అవుతుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మంచిగా యూట్యూబ్ అయితే ఎలా చేయాలో మనకైతే అడ్వైస్ ఇస్తుంది. ఎలా అంటే క్వాంటిటీ ఎట్లా తీసుకోవాలనేసి కూడా మనకైతే యూట్యూబ్ ఉన్నది కదా. ఇంకా యూట్యూబ్ లో అయితే ఏదైనా నాకు రాకపోతే నేనైతే యూట్యూబ్ చూసుకుంటా, అంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసినా చూసి నేర్చుకుంటాను, చేస్తాను కూడా. ఇంకా ఇట్లయితే ఒక ఆడపిల్లగా మనము పనులు చేయడం అనేసి, ఇంకా ఇదైతే ఒక మన డైలీ రొటీన్ వ్లాగ్ అండి. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే అండి ఇది మొత్తము. అంటే మేము ఉండేది హన్మకొండలో. అక్కడ కూడా నేను డైలీగా వీడియోస్ పెడుతూ ఉంటాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా నన్ను మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, డైలీ వీడియోస్ అయితే చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకా ఇంతవరకు మీరు ఆదరిస్తున్నారు, ఇంకా అలానే కంటిన్యూ చేయండి, ఓకేనా. ఇదే అండి స్పెషల్ అంటే. ఆ తర్వాత ఇంకా నేనైతే ఇంకా మా ఇంటి దగ్గర రేషన్ బియ్యమే మేము యూజ్ చేస్తున్నాము. ఇందులో అసలు ఇసుక లేనే లేదు. మా బావ ఇంకా గాలి గాలి అయితే అన్నాడు. నేనేమన్నాను, లేదు బావ ఇసుక లేదు ఎందుకులే అనేసి అన్నాను. కాకపోతే ఎంతైనా మంచిది అడుగున ఉంటది, ఇంకా నువ్వు గాలిగా రాదు ఏమైతుంది అనేసి అయితే అన్నాడు. ఇంకా నేనైతే ఒక చిన్న చెంబడైతే రెండు చిన్న రెండు చిన్న చెంబడి మీద రెండు తీసుకున్నాను బియ్యము. ఇంకా కొంచెం నేనైతే అది ఉంటది కదా బెల్లం అయితే ఈ విధంగా అంటే దానికి వేసి మనం ఉంటది కదా అది, దానికైతే వేసి గీరాను. ఇక కొంచెము గిరిన తర్వాత మా బావ కూడా హెల్ప్ చేసిండు. ఇంటి దగ్గర ఉన్న కొబ్బరి చెట్టు ఉంటది అన్నమాట. ఇంకా కొబ్బరికాయలు ఉన్నది, ఇంట్లోనే బెల్లం ఉన్నది. ఇంకా ఎందుకు అనేసి ఇక నేను ఎప్పటి నుండో స్పెషల్ చేద్దాము, ఇట్లా బెల్లం అన్నం చేద్దాం అనేసి ఎప్పటి నుండి అనుకున్నా. ఈ బెల్లం అన్నం అయితే మా మామయ్యకి అయితే చాలా ఇష్టము, ఇంకా మంచిగా తింటాడు అనేసి ఇంకా ఎప్పటి నుండో చేయాలి అయితే అనుకున్నాను, చేశాను. ఇప్పుడు కుదిరింది అన్నమాట. ఇంకా పొద్దున్నటి ఇక పాలు కొన్నే తాగినా, ఇంకా ఎక్కువ ఏం తాగలేదు. ఎందుకంటే ఈ బెల్లం అన్నంలో పాలు వేసి చేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనేసి ఇంకా నేను అంటే ఎక్కువ తాగలేదు. ఇక ఫస్ట్ అయితే ఈ బియ్యాన్ని మంచిగా ఇట్లా గాలిచి పెట్టుకున్న తర్వాత ఇంకా వాటర్ లో కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం ఇట్లనే బాగా మరిగించాలి, అదే ఉడికించాలి. ఉడికించిన తర్వాత నేను కొంచెం సాల్ట్, అంటే లైట్ గా ఏదో సాల్ట్, ఇంకా కొంచెం చక్కెర కూడా యాడ్ చేశాను. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను కొబ్బరికాయ అనేది, అంటే కొబ్బరి అందులోనే యాలకులు వేసి పేస్ట్ చేశాను. అంటే ఇక సపరేట్ గా యాలకులు అనేది ఇక నేను దంచుకొని పెట్టుకోలేదు. అవి ఒక 4-5 కదా. ఇంకా జీడిపప్పులు ఇంకా చాలా ఉంటది, అవి చేస్తే బాగుంటది కానీ ఇక సింపుల్ గానే చేశాను. ఎందుకంటే చాలా డేస్ నుండి అసలు ఎప్పటి నుండో చేయాలి చేయాలి అనుకుంటున్నా కానీ అస్సలు చేయడం లేదు. ఎందుకంటే ఇంట్లోనే పాలు ఉంటాయి, కొబ్బరి ఉంటది. ఎందుకు మా ఇంటి పక్క అంటే చెట్లు ఉంటాయి కదా కొబ్బరి చెట్లు, ఇంకా అంటే చాలా ఉన్నాయి, ఎండిపోయి అట్లనే ఉన్నాయి. ఇంకా ఏదో ఒకటి అప్పుడైతే అంతకు ముందు నూనె కూడా చేశాను. అంటే మనం కొబ్బరి నూనె మన ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్, అంటే నేను వీడియోలో పెట్టాను, నా సొంతంగా నేనే తయారు చేశాను. ఇక ఇప్పుడు కూడా అలానే తయారు చేయాలని అనుకున్నా కానీ అసలు ఇక నాకు టైం ఉండడం లేదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పొలం పని అని చెప్పినాం కదా, ఎందుకంటే వాటిని కొట్టాలి, అది కొట్టేది ఇక మా భావనే కాబట్టి వాటిని కొట్టాలి తీయాలి అనేది టైం టేకింగ్ ఎక్కువైపోతుంది. అందుకనేసి ఇక అవి అసలు వాటికి ఇంకా టైం వస్తలేదు. ఇంకా మా అత్తమ్మ ఏమంటుందంటే ఇంకా వాళ్ళు వీళ్ళు చిన్న, అంటే వేరే అత్తమ్మ వాళ్ళు, చిన్నతమ్మ పెద్దతమ్మ వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇక వాళ్ళకైతే ఇద్దాము వేస్ట్ అయిపోతున్నది కదా, ఇక వాళ్ళనైనా ఏ విధంగా కర్రీలు అయినా వేసుకొని తింటారు, ఎటనో ఒక దిక్కైతే తింటారు. ఇలానే ఉంటే ఇక వేరొకరు ఎవరెవరో వచ్చి అంట తీసుకుపోతుంటారు అయితే అంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే కొంచెం దగ్గర పడ్డది, వాటర్ అనేది ఇంకిపోయినాయి. ఇంకా నేనైతే కొంచెం సాల్ట్, అదే షుగర్ అనేది కూడా యాడ్ చేసిన. ఆ తర్వాత కొబ్బరి వేసిన తర్వాత దాని నుండి ఇంకా బెల్లం వేసిన. ఇక మొత్తం అంటే కొంచెం వాటర్ వాటర్ ఉన్నప్పుడే ఇట్లా కలుపుకోవాలండి, ఇది నా స్టైల్లో. మరి మీరు ఎలా చేస్తారో ఇంకా ఎలా చేయాలో నాకు చెప్పండి, నేను ఆ విధంగా చేస్తాను, ఓకేనా. ఇంకా ఫస్ట్ అత్తమ్మ అయితే చాలా, అంటే గిన్నె ఎందుకు చిన్నగా తీసుకున్నా కొంచెం పెద్ద తీసుకుంటే అయిపోతుంది కదా అన్నది. మా భావను అయితే ఇందులో పడుతుంది కదా, ఈ గిన్నె పెట్టాలా అంటే పెట్టు అన్నాడు.
ఇక నేను అవి చిన్న చెంబడే కదా సరిపోతుంది కావచ్చులే అనుకున్నాను. కాకపోతే మనము బెల్లము ఇక కుడక పొడి అవి వేసి పెడతాం కాబట్టి ఇక కొంచెం గిన్నె నేను ఎక్కువనే తీసుకుంటే అయిపోతుందని నేను అన్నా. ఇక షిమంట కదా ఇక ఇట్లనే అవుతుంది. నెక్స్ట్ టైం అయితే మంచిగా ట్రై చేస్తలే, ఇంకా మంచిగా పెద్ద గిన్నెనే తీసుకొని చేస్తాను అనేసి అయితే అన్నాను. కానీ కొంచెం బెల్లం అయితే తక్కువైంది ఫ్రెండ్స్. ఇక తర్వాత తనని ఇక మాడిఫై అయితే చేసిన ఎటనో ఒక దిక్కు కొంచెం మళ్ళీ బెల్లం అయితే యాడ్ చేసిన మళ్ళీ. ఆ తర్వాత స్వీట్ స్వీట్ అయితే పెరిగింది, మంచిగా ఉన్నది. ఇక బాగానే ఉన్నది అనేసి అయితే అన్నారు ఫైనల్ గా. మొన్న కొబ్బరన్నం చేసిన కదా, అదే షార్ట్ వీడియోలో పెట్టిన. షార్ట్ వీడియోలో కొబ్బరన్నము ఎలా చేశానో మీరు చూడండి. మంచిగా బగారాకులు అవి ఇవి చేసి చూసిన, మీరు చూడండి. ఖచ్చితంగా అది మీకు నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను. ఈ కొబ్బరన్నం చేసిన తర్వాత ఇక మళ్ళీ మేము ఇంకా హన్మకొండకు వెళ్ళాలి అనేసి, అంటే రిటర్న్ రావడానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా మా బావ కూడా రెడీ అయిపోయిండు. ఇక తర్వాత మేము ఇక్కడ రావడానికి ఇక కొంచెము బాక్సులు కూడా పెట్టుకొని వచ్చాము హన్మకొండ కంటే మాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోదు అట్లా చూసి వెళ్ళిపోకండి.